హైడ్రా పేరుతో ఇల్లు కూలగొట్టిందే గాక, ఒక ముసలాయన మీద దౌర్జన్యంగా అక్కడ నార్మల్ పోలీసులు గాకుండా జస్ట్ సెక్యూరిటీ లాక్కొని వెళ్తున్నారు. లీగల్‌గా వీళ్ళకి రైట్స్ ఉన్నాయా అలా లాక్కెళ్ళడానికి? అదే నేను కూడా షాక్ అవుతున్నా. ఇప్పుడు ఆ ముసలాయన ఆయనకి అన్యాయం జరిగిందని చెప్పేసి రిటాలియేట్ చేసుకుంటూ అక్కడ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆయన ఒక 70 ఇయర్స్ ప్లస్ ఉంటాడు ముసలాయనని. బయటికి వాళ్ళు గెంటేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే పోలీసులతో పాటు ప్రైవేట్ పీపుల్ కూడా ఉన్నారు. ఆ ప్రైవేట్ పీపుల్ హైడ్రాకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ముసలాయనని వెళ్ళగొడతా ఉంటే గట్టిగా తీసుకొని వెళ్ళి వెళ్ళగొట్టి బయటకు పెట్టిన తర్వాత డీటైన్ చేసి తీసుకెళ్ళిన తర్వాత అతను అక్కడనే కుప్పకూలిపోయినంట. సో ఇది ఏంటంటే అసలు ఇల్లీగల్ డిటెన్షన్ ఇది. ఎందుకంటే ప్రైవేట్ పీపుల్కి లేనే లేదు. ఇది ఏమవుతుందంటే 324 వాలంటరీ కాజింగ్ హర్ట్, అది కాకుండా 506 ఆఫ్ ఐపీసీ క్రిమినల్ ఇంటిమిడేషన్. అంటే అసలు వాళ్ళకి రైట్స్ కూడా లేవు. పోలీస్ వాళ్ళకి ఏంటంటే చెప్పడం కూడా ఎట్లా అంటే ఒక పీస్ఫుల్ మేనర్లో చెప్పాలి. ఆయన ఏజ్కి దేనికి రెస్పెక్ట్ ఇవ్వకుండా బయటికి వెళ్ళగట్టడం అయితే అన్యాయం. ఆయన వచ్చింది ఆయన జస్టిస్ కోసము ఏడుస్తాము తిడతా అక్కడ ఆగి ఉన్నాడు. ఓకేనా. సో అక్కడ ముసలాయన ఏం చదువుతాడు ఒక పర్సన్ని, ఆ ఒక్క పర్సన్కి ఇంతమంది మీరు వీడియో చూసినట్టయితే ఒక 20 మంది ఆయన నిలగొట్టి బయట తీసుకెళ్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఇది కాకుండా హ్యూమన్ రైట్స్ కూడా వయలేషన్ అయినట్టు. సో దీనికి ఏంటంటే హైకోర్టుకి వెళ్ళి ఒక కేసు వేయొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ, ఆర్టికల్ 21 ఆయన రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ, అంటే ఆయనకి డిగ్నిటీ అనేది డిగ్నిఫైడ్ ఉండాలి. ఆ డిగ్నిటీ పోయింది. రైట్ టు స్పీచ్ 19(1) ఆర్టికల్ 19(1) అది కూడా పోయింది. అంటే నీకు రైట్ టు స్పీచ్ కూడా లేదా, మాట్లాడుకునే హక్కు లేదా? అసలు ఈ సీఎం ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు? మొన్నటిదాకా హైడ్రా, తర్వాత హెచ్సియు, అంటే హైదరాబాద్లో ఉన్న ప్రాపర్టీస్ అంతా కూడా ఆయనది ఏమన్నా అత్తగారి సొమ్మ లేకపోతే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిండ్రా, ఎవరిదని చెప్పేసి ఇష్టమర్శనం చేసుకుంటూ వెళ్తున్నాడు. క్వశ్చన్ చేసే వాళ్ళు లేరా? ఇదేం గవర్నమెంట్? ఫస్ట్ టైం చూస్తున్నా ఎట్లా అంటే ఒక రౌడీ గవర్నమెంట్. ఎట్లా అంటే అసలు ఒక హ్యూమన్ రైట్స్ కూడా ఏం పట్టించుకోకుండా పబ్లిక్కి వాళ్ళ రైట్స్ అన్ని వాయిలేట్ అయ్యేటట్టు, పబ్లిక్ ఇంట్రెస్ట్ దేన్ని పట్టించుకోకుండా అసలు ఎక్కడ చేస్తున్నాడండి మంచి అనేది ఏమైనా చేస్తున్నాడా? డైరెక్ట్గా మీరు మోసపోవాలనుకుంటే మేము మోసం చేస్తామని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. మీరు మోసపోయేటట్టుంటే మేము మోసం చేస్తాము. ఇదేం స్టేట్మెంట్స్? ఒక సీఎం మాట్లాడే మాటలా? అసలు ఇలాంటి సీఎం అయితే లైఫ్లో ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇంత ఘోరంగా, ఇంత అంటే ఒక రౌడీలా బిహేవ్ చేయడం నిజంగా కూడా అదేమంటారు, వాళ్ళు ఏదో ట్యాగ్ ఇచ్చిండ్రు కదా, ఆ ట్యాగ్ తగ్గట్టే చేస్తూ ఉన్నాడు. సో ఈ సీఎం అందరూ కూడా ఖచ్చితంగా ఇది రిటాలియేట్ చేసి, సో పబ్లిక్ కూడా ముందుకు వచ్చి అందరు మీడియాను లేకపోతే ఏదైనా అప్రోచ్ అయ్యి దీన్ని రిటాలియేట్ చేయొచ్చు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఒకవేళ స్టేట్లో కనుక ఇప్పుడు సీఎంది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకుంటే నేషనల్ కమిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్కి వెళ్ళాలి. సో ఏదో విధంగా దీన్ని మాత్రం అడ్డుపడాలి. అండ్ ఈరోజు జరిగింది చాలా అన్యాయం. ఒక ముసలాయనని అట్లా బయటికి వెళ్ళగొట్టడం మాత్రం ఖచ్చితంగా కండెమ్ చేయాల్సిన విషయం.